హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమామయం. లేటెస్ట్గా ఓటీటీలో రాబోతున్న సినిమాలు మోగ్లీ, అయాలిన్, అఖండ 2 లాంటి బ్లాక్ బస్టర్స్ ఎప్పుడు రాబోతున్నాయో మీరు తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇక లిస్ట్లో ఫస్ట్ మూవీ 11:11. ఈ మూవీ సడన్గా ఆహాలు అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుందన్నమాట. ఈ మూవీ ఒక డైరెక్టర్ కొడుకు అయితే హీరోగా యాక్ట్ చేశాడని చెప్పేసి విన్నాను. ఎప్పుడో 7 years బ్యాకే కంప్లీట్ అయిపోయిన మూవీ కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ఫైనల్లీ ఇప్పుడు ఆహాలో స్ట్రీమింగ్ జరుగుతుంది. చూశాను, అంత గొప్పగా అయితే ఏం లేదు. ఆ ఫైనాన్స్ ఇష్యూస్ రావడమే మంచిది అనిపించింది. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి మిడిల్ క్లాస్. ఈ మూవీని G5 వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఈ మూవీ తెలుగు ఆడియో కూడా ఇస్తారని చెప్పేసి చాలా ఎక్స్పెక్ట్ చేసాం. బట్ అన్ఫార్చునేట్లీ ఓన్లీ తమిళ ఆడియో మాత్రమే ఉంది. మరి ఈ మిడిల్ క్లాస్ మూవీని ఎవరైనా చూడాలనుకుంటే G5లో ప్రజెంట్ తమిళ్లో మాత్రమే స్ట్రీమింగ్ జరుగుతుంది. మీరు అక్కడ నుంచి చూడవచ్చు. మేబీ త్వరలో వస్తే తెలుగు వర్షన్ కూడా అవైలబుల్గా రావచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి రజనీ గ్యాంగ్. ఈ మూవీని ప్రైమ్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగిందనమాట. December 24 నుంచి స్ట్రీమింగ్ అన్నారు. అన్నట్టుగానే ఇప్పుడు ప్రజెంట్ మనకి స్ట్రీమింగ్ జరుగుతుంది. ఇది కూడా ప్రజెంట్ సింగిల్ లాంగ్వేజ్లో మాత్రమే స్ట్రీమింగ్ జరుగుతుంది. మేబీ 2-3 డేస్లో తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ కేస్ అవైలబుల్గా వస్తే నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను మళ్ళీ. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి LBW లవ్ బియాండ్ వికెట్. ఇది ఒక క్రికెట్కి సంబంధించిన ఫిల్మ్ అనమాట. మొత్తం స్పోర్ట్స్ డ్రామా అయితే ఉంటుంది. ఈ మూవీ మొత్తం కూడా జియో హాట్స్టార్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. దీన్ని జాన్ 1వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. ప్రజెంట్ ఒక పోస్టర్, ఒక ట్రైలర్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. అలాగే లిస్ట్లో నెక్స్ట్ మూవీ మనకి దే ప్యార్ దే 2. ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగిందనమాట. జాన్ 9th నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. మరి దే ప్యార్ దే 2 మూవీని ఎవరైనా చూడాలి అనుకుంటే నెట్ఫ్లిక్స్లో January 9వ తేదీ నుండి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి మాస్క్. ఈ మూవీని G5 వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. యాక్చువల్గా ఈ మూవీ మనకి ఎప్పుడో రావాల్సింది, బట్ పోస్ట్ పోన్ అయితే అయిందనమాట. December 19th రావాల్సింది December 26th రావచ్చు అని ఒక బజ్ అయితే నడుస్తుంది. కానీ ఎంతవరకు కరెక్ట్ అనేది చెప్పలేం. మోస్ట్లీ మాస్క్ మూవీ తెలుగు వర్షన్ G5లో December 26th వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి తేరే ఇష్క్ మెయిన్. ధనుష్ గారు మెయిన్గా యాక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమా అనమాట ఈ సినిమా. ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. Jan 23 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారనమాట. మరి మూవీని ఎవరైనా థియేటర్లో మిస్ అయ్యి ఉంటే కనుక Jan 23 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడ నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి తస్కారీ. ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. ఇది మనకి మల్టిపుల్ ఆడియోలో అయితే అవైలబుల్గా అయితే ఉండబోతుంది అనమాట. సో తెలుగు ఆడియో కూడా మనకి అవైలబుల్గా అయితే ఉండబోతుంది. January 14వ తేదీ నుండి ఈ మూవీ స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు నెట్ఫ్లిక్స్లో. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి రివాల్వర్ రీటా. ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకొస్తున్నారనమాట. నెట్ఫ్లిక్స్ వాళ్ళ యొక్క ఓన్ ప్రోడక్ట్ మూవీ ఇది. అంటే థియేటర్కల్ అయితే కాదు, డైరెక్ట్ OTT ఫిల్మ్ ఇది. ఈ మూవీని December 26 నుంచి స్ట్రీమింగ్ అనేది చేస్తున్నారు. పోస్టర్స్ ఆల్రెడీ లాంచ్ అయితే అయిపోయాయి అనమాట. మరి ఈ రివాల్వర్ రీటా మూవీని ఎవరైనా చూడాలి అనుకుంటే నెట్ఫ్లిక్స్లో December 26 నుంచి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి ఆంధ్ర కింగ్ తాలూకా. రామ్ పోతినేని గారు మెయిన్గా యాక్ట్ చేసి సెమీ హిట్ అని చెప్పుకోవచ్చు ఒక రకంగా. సో ఈ మూవీ మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిందనమాట థియేటర్లో అయితే. ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం అయితే జరిగింది. December 25th నుంచి స్ట్రీమింగ్ అని చెప్పేసి పోస్టర్స్ అవన్నీ వచ్చాయి. అండ్ అన్నట్టుగానే రేపొద్దున ఈ మూవీ మనకి స్ట్రీమింగ్ అయితే అవ్వబోతుంది అనమాట. మరి ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ ఎవరైనా థియేటర్లో మిస్ అయ్యి ఉంటే కనుక నెట్ఫ్లిక్స్లో December 25th నుంచి స్ట్రీమ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి శివకార్తికేయన్ గారు మెయిన్గా యాక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి 2 years అవ్వబోతున్న ఫిల్మ్ అయాలిన్. ఈ మూవీని చాలా కాలం తర్వాత జీ తెలుగులో ప్రీమియర్స్ అయితే వేశారన్నమాట December 21st. OTT పైన అయితే ఇంకా ఎలాంటి అప్డేట్స్ లేవు. కానీ మోస్ట్లీ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం Jan 1st or 2nd వీక్లో జీ తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది, G5లో స్ట్రీమింగ్ అవుతుంది అని చెప్పి ఒక ఎక్స్పెక్టెడ్ డేట్ మాత్రమే ఉంది. అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే కాదు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి మోగ్లీ. ఈ మూవీ కూడా రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్స్ సొంతం చేసుకుంది. కొంతమంది వరస్ట్ అంటున్నారు, కొంతమంది 1 time వాచబుల్ అంటున్నారు, కొంతమంది స్టోరీ అదిరిపోయింది అంటున్నారు. రకరకాల మిక్స్డ్ టాక్ అయితే వచ్చిందనమాట. మరి ఈ మూవీ మీరు చూసుంటే ఎలా ఉందో కామెంట్లో తెలియపరచండి. లేదంటే నాకులాగా వెయిట్ చేయండి. ఈటీవీ యూనివల్ క్లెయిమ్ చేస్తున్నారు ఈ మూవీని Jan 9వ తేదీని అయితే స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారనమాట. మరి ఈ మోగ్లీ మూవీ ఎవరైనా థియేటర్లో మిస్ అయ్యి ఉంటే ఈటీవీ విన్లో Jan 9వ తేదీ నుండి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి బాలయ్య బాబు గారి తాండవం అఖండ 2 అన్నమాట. ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడమే జరిగింది. ఈ మూవీ ప్రజెంట్ థియేటర్లో రన్ అవుతుంది. మీరు ఇంకా చూడకపోతే థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. ఎందుకంటే ఆ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ చాలా చాలా బాగుంటుందన్నమాట. తమన్ బాబాయ్ అయితే ఎరక్కొట్టేశాడు. ఆ ఎక్స్పీరియన్స్ మీరు థియేటర్లో మాత్రమే ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. లేదంటే కనుక మీరు OTT కోసం వెయిట్ చేస్తున్నట్లయితే నెట్ఫ్లిక్స్లో మనకి Jan 9 లేదా పొంగల్కి అయితే OTTకి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే, మోస్ట్లీ కన్ఫర్మ్ కూడా అవ్వచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి అవతార్ ఫైర్ అండ్ యాష్ అనమాట. అవతార్ 3 కంటే కూడా ఎక్కువ హైప్స్తో వచ్చింది. బట్ అన్ఫార్చునేట్లీ అంత కలెక్షన్స్ అయితే రీచ్ అయితే అవ్వలేకపోయింది అనమాట. ఈ మూవీని జియో హాట్స్టార్ వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. మన తెలుగు సినిమాలాగా కాదనమాట. ఇవి 3 weeks 4 weeks అగ్రిమెంట్లు అయితే ఏమి ఉండవు.
అవతార్ ఫైర్ అండ్ డాష్కి అట్లీస్ట్ 2-3 months అయితే అగ్రిమెంట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఆ విధంగా చూస్తే ఈ మూవీ మనకి ఇప్పట్లో అయితే రాదనమాట, మార్చికో ఏప్రిల్కో వస్తుంది. సో అప్పటి వరకు వెయిట్ చేయగలిగితే ఓకే, బట్ లేదంటే కనుక ప్రజెంట్ థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి, థియేటర్లో రన్ అవుతుంది. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి దురంధర్ అనమాట. ఈ మూవీని రీసెంట్గానే రిలీజ్ చేశారనమాట. ఈ తెలుగు వర్షన్ అయితే థియేటర్కి వెళ్ళి రిలీజ్ కాలేదు, కానీ హిందీలో మాత్రం రిలీజ్ అయింది. హిందీలో బ్లాక్ బస్టర్ అయితే అందుకుందనమాట. ఈ మూవీని ఎవరైనా థియేటర్లో మిస్ అయ్యి ఉంటే, అంటే తెలుగు ఇంకా అయితే చెప్పలేదు, ఓన్లీ హిందీ వర్షన్ మాత్రం నెట్ఫ్లిక్స్లో జాన్ మంత్లో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కుదిరితే అంటే మోస్ట్లీ మూవీ హిట్ అయింది కాబట్టి ఖచ్చితంగా తెలుగు అయితే రిలీజ్ చేస్తారు అనుకుంటున్నా. ఇన్ కేస్ అది మిస్ అయితే జాన్లో మనకి తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా కలుపుకొని దురంధర్ సినిమాని నెట్ఫ్లిక్స్లో జాన్ మంత్లో స్ట్రీమింగ్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇదిగా వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఓటీటీ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్.